హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అంకగణితము అర్థమెటిక్స్ సంబంధించినటువంటి నిష్పత్తి అనుపాతంలోని ముఖ్యమైన ప్రశ్నలు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికీ ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. 7, 10, 12, 18 అనుపాతంలో ఉండాలంటే ప్రతి సంఖ్య నుండి తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్య అని చెప్పి అడిగారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, 2, 3, 4, 5 ఉన్నాయి. సరే, ఫస్ట్ మనం 2ని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. 7 - 2 5 అవుతుంది. 10 - 2 8 అవుతుంది. 12 - 2 10 అవుతుంది. 18 - 2 16 అవుతుంది. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుందో లేదు చూడండి. 8 10s 80, 16 5s 80 అయింది కదమ్మా, ఈక్వల్ అయింది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 7:x ఈజ్ 17.5:22.5 అయితే ఎక్స్ విలువ అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వేస్తాం. సో x ఇంటూ 17.5 ఈక్వల్ టు 7 into 22.5. Product of means equal to product of extremes. So 7 ones, 7 2.5s, 2.5 ones, 2.5 9s. So x value అనేది 9 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బాలుడు 680 రూపాయలని 5:3 నిష్పత్తిలో వెచ్చించి కొన్ని నోట్ పుస్తకాలు మరియు పెన్నులు కొనెను. ఒక నోట్ పుస్తకం ఖరీదు 25 రూపాయలైనా అతడు ఖరీదు చేసిన నోట్ పుస్తకాల సంఖ్య అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 5:3 అనేది ఏ నిష్పత్తి? పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నుల నిష్పత్తి. అంటే నోట్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 5 బై మొత్తం ఎన్ని? 5 + 3 ఎంత? 8 ఇంటూ ఎంత వెచ్చించుకున్నాడమ్మా? 680 కదా, ఇంటూ 680. సో 8 ones 8 8 64, 8 5s 40. సో 85 5s అమ్మా, 5 5s 25. సో 425 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటిది? మొత్తం నోట్ పుస్తకాల ఖరీదు, ఓకేనా? నోట్ పుస్తకాల ఖరీదు ఎంత? 425 రూపాయలు. ఒక పుస్తకం ఖరీదు ఎంతమ్మా? 25 రూపాయలు. కాబట్టి ఎన్ని పుస్తకాలు కొన్నాడంటే చూద్దాం ఇప్పుడు. మొత్తం 425 రూపాయలు బై ఒక పుస్తకం ఖరీదు 25 రూపాయలు. 25 ones 25, 25 ones 25, 25 ఇంకెంత ఉంటుందమ్మా? 17 కదా ఉండేది. 17 అంటే 25 sevens అమ్మా. సో 17 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యలు 8:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్యకి 8, రెండవ సంఖ్యకి 3 కలిపితే వాటి నిష్పత్తి 4:3 అయిందంట. సో రెండు సంఖ్యలు 8:7 నిష్పత్తిలో ఉన్నాయంటే ఆ సంఖ్యలు ఏమవుతాయి? ఒకటి 8x అవుతుంది, రెండోది 7x అవుతుంది. మొదటి దానికి ఎంత కలిపారంట? 8. రెండవ దానికి 3 కలిపారంట. అంటే వీటి యొక్క నిష్పత్తి అనేది దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు? 4:3కి ఈక్వల్ అని ఇచ్చారు. అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 4 × 7x 4 × 7x + 3 ఈక్వల్ టు 3 × 8x + 8 అవుతుంది. 4 7s ఎంతమ్మా? 28x, 4 3s వచ్చేసి 12 ఈక్వల్ టు 3 8s 24x, 3 8s 24. సో అప్పుడు 28x - 24x ఈక్వల్ టు 24 - 12 అనమాట. సో 28 - 24 అంటే 4x, 4x ఈక్వల్ టు 12 వస్తే సో అప్పుడు x ఏమొస్తుందమ్మా? 12/4 అంటే x అనేది 3 అవుతుంది. ఇక్కడ ఏం అడిగారు? అయితే ఆ సంఖ్యల మొత్తం కనుక్కోండి అన్నారు. సో ఇది 8x, ఇది 7x, మొత్తం 15x కదమ్మా. సో 15x కాబట్టి మొత్తం సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 15 × 3 45 ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A, B, Cలు వరుసగా 5:6, 7:10 మరియు 3:4లను సూచిస్తే వాటి మధ్య గల సంబంధము అని అడిగారు. చూడమ్మా, ఇక్కడ A అనేది 5:6, B అనేది 7:10, C అనేది 3:4 అని ఇచ్చారు. 5:6 అంటే 5/6, 7:10 అంటే 7/10, 3:4 అంటే 3/4. సో ఈ వాల్యూస్ మనకి రావడం కోసం నేను ఏం చేస్తానంటే ప్రతిదాన్ని కూడా 100 తోటి గుణిస్తా. ప్రతిదాన్ని 100తో గుణిస్తే
అప్పుడు ఏమైందో చూడమ్మా, ఇది వచ్చేసి 500/6, అలాగే ఇది వచ్చేసి 700/10, ఇది వచ్చేసి 300/4 అవుతుంది. సో ఇదేమైంది చూడండి, 6 8 48, 48 అంటే 20 ఉంటుంది కదా, 6 3 18. ఓకే, ఇంకా 2 ఉంటుందంటే 6 3 ఇలా 83.3 వస్తుంది. ఇది వచ్చేసి 700/10 అంటే 70. సో ఇది వచ్చేసి 300/4 అంటే 75. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, అన్నిటికంటే పెద్దది ఏ తర్వాత పెద్దది ఎవరు సి తర్వాత పెద్దది ఎవరు బి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ బి అనమాట. ఇక్కడ 100తోటి ఎందుకు గుణించారంటే పర్టికులర్గా పలానా నెంబర్ ఏదో ఒక నెంబర్ అయితే మనకి వాటి యొక్క వాల్యూ ఎంతో సుమారుగా అనే దానికోసం 100తో గుణించాను. 50తో అయినా గుణించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏ గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ బి అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తండ్రి కుమారుల ప్రస్తుత వయస్సులు వరుసగా 42 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆయనతో 2 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి అన్నారు. చూడమ్మా, 2 సంవత్సరాల క్రితం తండ్రి వయసు ప్రజెంట్ 42 ఉంది, 2 సంవత్సరాల క్రితం ఏమైంది 45, 2 ఏళ్ళు తగ్గించాలి కదా. ఇతని 12 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాల క్రితం 2 ఏళ్ళు తగ్గించాలి కాబట్టి 10. 0 0 క్యాన్సిల్ అయితే 4:1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బ్యాక్టీరియాని 50,000 రెట్లు పెద్ద చేసినప్పుడు దాని పొడవు 5 సెంటీమీటర్లట. అయితే దాని అసలు పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ 50,000 రెట్లు పెద్దది చేస్తే దాని పొడవు 5 సెంటీమీటర్స్. మరి ఒక రెట్టు అంటే ఒక రెట్లు అన్నప్పుడు ఏమైంది 5/50,000 అవుతుంది. అంటే 5 1 5 10,000. ఓకేనా, ఇది పైకి తీసుకెళ్తే 10,000 అంటే 1 తర్వాత 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10⁻⁻4 అని రాస్తాం సెంటీమీటర్స్. 10⁻⁻4 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 పురుషులు ఒక పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనికి 2.5 రెట్లు గల మరొక పనిని 5 మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? చూడమ్మా, దీనికి ఆల్రెడీ ఇది వేరే చాప్టర్లో కూడా చెప్పుకున్నాం. M1D1/11 = M2D2/W2. సో ఇక్కడ 3 పురుషులు ఉన్నారు కాబట్టి 3 × D1 ఎన్ని రోజులు చేశారు 2 రోజులు బై ఒక పని కాబట్టి 1 రాసుకోండి. M2 వచ్చేసి చూడండి ఎంతమంది అమ్మా 5 అని ఇచ్చాడు. సో 5 × ఓకే D2 ఎన్ని రోజుల్లో చేస్తారని ఇక్కడ తెలియదు కాబట్టి X అనుకోండి. దీనికి ఎన్ని రెట్లు అంటమ్మా పనికి 2.5 రెట్లు పని. ఓకేనా, సో అది చూడమ్మా, అప్పుడు ఏమవుతుందంటే ఈ 2.5 అంటే ఇటు వెళ్తే ఏమైంది 5/2 అవుతుంది. సో 3 రోజులు 6 ఇంటూ ఈ 5/2 అటు వెళ్తే మల్టిప్లై అయ్యిద్ది. సో = 5x అమ్మ, 2 1s 2 3s, ఈ 5కి 5 క్యాన్సిల్ అయితే x అనేది 3 అవుతుంది. x 3 అంటే ఏంటి అంటే 3 రోజుల్లో పూర్తి చేస్తారనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 24 మంది పనివారు ఒక పనిని రోజుకు 6 గంటల చొప్పున పనిచేస్తే 14 రోజుల్లో పూర్తి చేస్తారట. అయినా రోజుకి 7 గంటల వంతున పనిచేస్తే ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేయాలంటే కావలసిన పనివారి సంఖ్య అన్నాడు. ఇక్కడ గంటలు ఇచ్చారు కాబట్టి M1D1H1 = M2D2H2 అవుతుంది. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా 24 మంది. ఎన్ని రోజుల్లో చేస్తున్నారు 14 రోజులు. ఎన్ని గంటల్లో చేస్తే 6 గంటలు రోజుకి. సో M2 వచ్చేసి తెలియదు, కనుక్కోవాలి x. D2 వచ్చేసి 8 రోజులు అంట. తర్వాత H వచ్చేసి 7 ఇచ్చారు. సో 7 1s 7 2s. ఓకే, 8 1s 8 3s. సో ఇంకా మిగిలిపోయింది ఏంటమ్మా x = 3 × 2 × 6. సో 6 6లు 3 రోజులు 6, 6 6లు ఎంతమ్మా 36. కాబట్టి ఎంతమంది కావాలి 36 మంది కావాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, Z అనే రాశి X అనే రాశికి అనులోమానుపాతంలోను Y అనే రాశికి విలోమానుపాతంలో ఉంటుంది. X రాశిలో 20% తగ్గుదల, Y రాశిలో 25% పెరుగుదల నమోదైన Z రాశిలోని మార్పు శాతము ఎంత? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో Z ∝ X అలాగే Z ఇన్వర్స్లీ ∝ Y అని ఇచ్చారు. అయితే ఇక్కడ Z అనేది ఎలా వస్తుందంటే చూడండి, X అనే దానికి అనులోమానుపాతం అన్నారు కాబట్టి ఇక్కడ 20% తగ్గుదల అన్నారు. 100లో 20% తగ్గుదల అంటే 100 - 20/100.
ఇక్కడ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ 25% పెరుగుదల అన్నారు. కాబట్టి 100 + 25/100 100 వచ్చేసి న్యూమరేటర్కి వస్తుంది. విలోమానుపాతం అన్నారు కాబట్టి ఇలా రివర్స్ చేసాం. పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 వేస్తాం. ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. సో 80 × 100/125. ఓకే, చూడమ్మా 5 16s 5 25s 25 1s 25 4s 64% వస్తుంది. అంటే జెడ్ రాసి ఏమైంది, యాక్చువల్గా 64% వచ్చిందంటే 100%లో ఈ ఎంత తగ్గింది అంటే 64% తీసేయండి. 100 - 64 అంటే 36% తగ్గిందని చెప్తాం అనమాట. 100లో ఎంత శాతం తగ్గిందమ్మా, 36% తగ్గిందని చెప్తాం. ఇక్కడ 36% తగ్గింది అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడే బియ్యం నిల్వలు కలవు. ఆ వసతి గృహానికి 4 రోజుల తర్వాత అదనంగా 20 మంది విద్యార్థులు వచ్చినా ఆ బియ్యం ఎన్ని రోజులకు సరిపోవును? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో ఫార్ములా M1D1 = M2D2 అని చెప్పి రాస్తాము. అయితే ఇక్కడ ఫస్ట్ 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 100 మంది విద్యార్థులకి 40 రోజులకు సరిపడే బియ్యం ఉన్నాయట. అయితే ఆ వసతి గృహానికి 4 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి యాక్చువల్గా 40 రోజులు సరిపడే బియ్యం ఉన్నాయి. 4 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి -4 చేయాలి. అయితే ఇక్కడ ఎంతమంది అదనంగా వచ్చారమ్మా, 20 మంది. యాక్చువల్గా ఉంది ఎంతమంది, 100 మంది. కాబట్టి 20 మంది ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి 100 + 20 అని వేస్తాము. ఇక్కడ ఎన్ని రోజులు వస్తాయో మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని x అని చెప్పి అనుకోండి. సో 100 × 36 = 120 × x అవుతుంది. ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. సో 12 1s 12 3s కాబట్టి x = 10 × 3 30 days వస్తుంది. అంటే 4 రోజులు 100 మంది తిన్నారు. ఓకేనా, తర్వాత ఏమైంది, 4 రోజుల తర్వాత ఒక 20 మంది ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి 40 రోజులు రావాల్సినవి కాస్త ఎన్ని రోజులు అయిపోయినాయి, 30 రోజులకి పడిపోయింది అనమాట. ఇక్కడ 30 అనేది ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక మైక్రోచిప్ పథకం డిజైన్ యొక్క స్కేలు 25:1గా ఉంది. దాని నమూనాలో పొడవు 15 సెంటీమీటర్లు అయితే మైక్రోచిప్ యొక్క నిజమైన పొడవు ఎంత అన్నాడు. 25:1 అంటే 1/25 ఈ ఎంత పొడవులు అన్నాడు, 15 పొడవులు అన్నాడు. కాబట్టి 15తో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 5 3s 5 5s 3/5 3/5 అంటే 0.6 వస్తుంది. ఇక్కడ ఇది సెంటీమీటర్లో కదమ్మా ఉంది కాబట్టి ఆన్సర్ కూడా సెంటీమీటర్లోనే వస్తుంది. 0.6 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అనులోమానుపాతంలో లేని దానిని గుర్తించండి అని ఇచ్చాడు. చూడండి, అనులోమానుపాతంలో ఉండాలి అంటే ఒక రాశిలో పెరుగుదల అనేది రెండో రాశిలో పెరుగుదలను సూచిస్తుంది. ఒక రాశిలో తగ్గుదల రెండవ రాశిలో తగ్గుదలను సూచిస్తుంది. ఇక్కడ వస్తువుల సంఖ్యకి చెల్లించవలసిన మొత్తం ఇవి రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. వస్తువుల సంఖ్య పెరిగితే చెల్లించవలసిన మొత్తం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది అనులోమ సంబంధమే. అలాగే విద్యార్థుల సంఖ్య, వారికి అయ్యే భోజన ఖర్చు సంఖ్య. విద్యార్థుల సంఖ్య పెరిగితే భోజన ఖర్చు పెరుగుతుంది. విద్యార్థుల సంఖ్య తగ్గితే భోజన ఖర్చు తగ్గిద్ది. కాబట్టి ఇది కూడా అనులోమానుపాతమే. ఇక తాడు చూడండి, వాహనాల వేగము మరియు స్థిర దూరాన్ని చేరుకొనుటకు పట్టుకాలం. వేగం పెరిగిందనుకోండి దూరం తగ్గిపోయిద్ది, వేగం తగ్గితే దూరం పెరిగిద్ది. ఇక్కడ విలోమ సంబంధం ఉంది కాబట్టి అనులోమానుపాతంలో లేనిది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 4th ఆప్షన్ చూద్దాం. దూరము మరియు ఆ దూరాన్ని చేరుకొనుటకు పట్టుకాలం అన్నాడు. దూరము కాలము, దూరం పెరిగే కొంది కాలం పెరిగిద్ది, దూరం తగ్గే కొంది కాలము తగ్గిద్ది. కాబట్టి ఇది కూడా అనులోమానుపాతమే. నెక్స్ట్ వన్, రవి ఒక బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అతని వద్ద 2000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయల నోట్లు అనేవి 3:4:5 నిష్పత్తిలో కలవు. వీటి మొత్తం విలువ 8,50,000 రూపాయలైన 100 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? చూడమ్మా, బ్యాంకులో 200 రూపాయల నోట్లు ఉన్నాయి, అలాగే 500 రూపాయల నోట్లు ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఉన్నాయి. ఓకే, ఇవి 3:4:5 రేషియోలో ఉన్నాయట. ఓకే, దీన్ని 3x అనుకోండి, ఇదేమైంది 4x అనుకోండి, ఇది వచ్చేసి 5x అనుకోండి.
కాబట్టి 200 రూపాయల నోట్లు మొత్తం విలువ ఎంత అంటే మొత్తం 200 రూపాయల నోట్లు ఇక్కడ 3x ఉన్నాయి కాబట్టి 3x ఇంటూ 200 ఎంత మనీ ఉన్నట్టు అక్కడ 6000x ఉన్నట్టు. అలాగే 500 రూపాయలు 4x నోట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 5000 అంటే 2000x అవుతుంది. అలాగే 100 ఇంటూ 5x 100 ఇంటూ 5x అంటే ఇది 500x అవుతుంది. మొత్తం 8500x రూపాయలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఉన్న మనీ ఇచ్చారు మనకి 8,50,000 అని చెప్పి ఇచ్చారు. అంటే ఎక్స్ వచ్చేసి 8,50,000 బై 8,500. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి క్యాన్సిల్. చూడమ్మా ఇంకేముంది 85 ఒకట్లు 85 ఒకట్లు ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 పెట్టేసుకోండి. సో ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 100 వచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఏమడిగాడు అంటే 100 రూపాయల నోట్ల సంఖ్య ఎంత అన్నాడు. నోట్ల సంఖ్య ఎంత అని చెప్పుకున్నాం మనం 5x కదా. సో 5 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 100. సో 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి 500 ఉన్నాయి. అదే 500 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి అంటే 4 ఇంటూ 100 400 చెప్పేవాళ్ళం. 200 రూపాయల నోట్లు 3 ఇంటూ 100 300 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 500 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ మరియు బీల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అయినా ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత? చూడమ్మా ఈ ప్రాబ్లంలో చాలా క్లియర్గా ఏ మరియు బీల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చారు 5:7 అని. అంటే ఏ వయసు ఏమవుతుంది 5x, బి వయసు వచ్చేసి 7x అవుతుంది. ఏ వయసు ఏమో 5x, బి వయసు వచ్చేసి 7x. ఇక్కడ 8 సంవత్సరాల తర్వాత అన్నారు. అంటే 5x + 8 అవుతుంది ఏ వయసు. ఇది వచ్చేసి బి వయసు వచ్చేసి 7x + 8 అవుతుంది. అప్పుడు వీరి వయసుల నిష్పత్తి అంటే 5x + 8 7x + 8 అనేది 8 సంవత్సరాల తర్వాత ఎంత అయిందని ఇచ్చారంటే 3:4 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా. అంటే ఏమైంది 4 ఇంటూ 5x + 8 ఈక్వల్ టు 3 ఇంటూ 7x + 8 అవుతుంది. 4 5s 20, 20x + 4 8s 32, 3 7s 21x + 3 8s వచ్చేసి 24. సో ఎక్స్ నాటి తీసుకెళ్ళండి 24 నీటి తీసుకురండి. 32 - 24 ఈక్వల్ టు 21x - 20x. 32 - 24 అంటే ఎంతమ్మా 8 వస్తుంది. 21 - x అంటే x. సో x అనేది 8 వస్తుంది. ఈ ప్రాబ్లంలో ఏమడిగారంటే ప్రస్తుతం వారి వయసులో మొత్తం అన్నారు. ఓకే, ప్రస్తుతం వారి వయసులు ఏంటి 5x 7x కాబట్టి సో 5x + 7x అంటే 12x. x వాల్యూ ఆల్రెడీ 8 వచ్చింది కాబట్టి 12 ఇంటూ 8 96 ఇయర్స్ అవుతుంది వారి వయసులో మొత్తం. 96 సంవత్సరాలు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3, 5, 15 మరియు 9ల వరుసను మార్చి గరిష్టంగా ఎన్ని విధాలుగా అనుపాతంలో ఉండేటట్లు రాయవచ్చు? సో ఫస్ట్ 3 అనే నంబర్ ఉంచుదాం. ఓకే, 3 అనే నంబర్ ఉంచితే 3, 5, 9, 15. సో దీన్ని ఇక్కడ 3ని మళ్ళా 3నే ఇక్కడ 5 9s 45, 5 9s 45, 15 3s 45. అలాగే ఇక్కడ ఈ మధ్యలో వాటిని మార్చండి మళ్ళీ అనుపాతంలో ఉంటాయి. అంటే 3 అనే నెంబర్ని 2 టైమ్స్ రాసినట్లుగా 5 తోటి కూడా 2 టైమ్స్ రాయొచ్చు. చూడండి 5తో ఎలా రాస్తామంటే 5, 15, 3, 9. మళ్ళా 5 తోటి 5, 3, 15, 9. అంటే 3తో 2 టైమ్స్ 5తో 2 టైమ్స్ అలాగే 9తో కూడా 2 టైమ్స్ రాయొచ్చు. అలా చూడండి ఎలా రాస్తాం 9, 3, 15, 5. మళ్ళీ 9 తోటి 9, 15, 3, 5. ఇక లాస్ట్ 15 అనే నెంబర్తో కూడా 2 టైమ్స్ రాయొచ్చు. ఎలా అంటే 15, 5, 9, 3. అలాగే 15, 9, 5, 3. సో టోటల్గా 8 సార్లు రాయొచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. రాము తన వద్ద గల డబ్బులో 3/5వ భాగం ఒక కథల పుస్తకంపై ఖర్చు పెట్టెను. అయినా మొదట అతని వద్ద ఉన్న డబ్బుకు మరియు మిగిలిన డబ్బుకు మధ్య గల నిష్పత్తి అన్నాడు. మొదట అతని దగ్గర ఉన్న డబ్బు అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్న భాగాలు రాసుకోవాలి. మొదట 5 భాగాలు ఉన్నాయి, అందులో 3 భాగాలు ఖర్చు పెట్టాడు.
అంటే 5 భాగాల్లో 3 భాగాలు ఖర్చు పెడితే ఎన్ని భాగాలు మిగిలినాయి అంటే 2 భాగాలు మిగిలినాయి. కాబట్టి ఇక్కడ మొదట ఉన్న భాగాలకి అంటే 5 భాగాలకి, మిగిలిన భాగాలకి అంటే 2 భాగాలకి మధ్య నిష్పత్తి అడిగారు. కాబట్టి 5:2. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 17:8 మరియు ఉద్యోగి ఖర్చు 5,346 రూపాయలైనా అతని రాబడి ఎంత? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో రాబడి అలాగే పొదుపుల నిష్పత్తి ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 17:8 అని చెప్పి ఇచ్చారు. అంటే రాబడి వచ్చేసి 17 భాగాలు, పొదుపు వచ్చేసి 8 భాగాలు అనమాట. అయితే ఎంత ఖర్చు అంటే రాబడి మైనస్ పొదుపు అనేది ఖర్చు అవుతుంది. సో 17 భాగాలు మైనస్ 8 భాగాలు అంటే 9 భాగాలు ఖర్చు చేస్తున్నాడు. కానీ ప్రాబ్లంలో అది ఎంత ఇచ్చారంటే 9 భాగాల ఖర్చు వచ్చేసి 5,346 రూపాయలని ఇచ్చారు. కాబట్టి రాబడి ఎంత అంటే రాబడి వచ్చేసి 17 భాగాలు కాబట్టి 17/9 ఇంటూ 5,346. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. 9 ఒకట్లు, 9 ఐదులు, 9 తొమ్మిదిలు, 9 నాలుగులు. సో 17 ఇంటూ 594 అంటే 10,098 రూపాయలు వస్తుంది. 10,098 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 పవర్ 3.5 ఈస్టు 8 పవర్ 2 యొక్క కనిష్ట రూపం అన్నారు. సో 4ని 2 ఘాతం 2గా రాయొచ్చు, హోల్ పవర్ 3.5 ఈస్టు 8ని 2 క్యూబ్గా రాయొచ్చు, హోల్ స్క్వేర్. సో 2 పవర్ 2 ఇంటూ 3.5 అంటే 7 ఈస్టు 2 పవర్ 6. సో 2 పవర్ 7 ఈస్టు 2 పవర్ 6 అంటే 2:1 అవుతుంది. సో 2:1 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 5 మామిడి పండ్లు మరియు 4 నారింజ పండ్ల ధరల మొత్తము 3 మామిడి పండ్లు మరియు 7 నారింజ పండ్ల ధరల మొత్తాలకు సమానమైన ఒక మామిడి పండు, ఒక నారింజ పండు ధరల నిష్పత్తి ఎంత అన్నారు. ఇక్కడ 5 మామిడి పండ్లు ఉన్నాయి, దీన్ని 5x అనుకోండి. 4 నారింజ పండ్లు ఉన్నాయి, దీన్ని 4y అనుకోండి. ఈక్వల్ టు 3 మామిడి పండ్లు 3x, 7 నారింజ పండ్లు 7y. ఈ ఎక్స్ టర్మ్ని తీసుకురండి. 5x మైనస్ 3x ఈక్వల్ టు 7y మైనస్ 4y. సో 2x ఈక్వల్ టు 3y. సో x/y ఈక్వల్ టు 3/2 అంటే 3:2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A:B 1/3:1/4 ఇచ్చారు. B:C 1/6:1/5 ఇచ్చారు. ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. అయితే A:B:C కనుక్కోమన్నారు. చూడండి ఎలా వస్తుందో. చూడమ్మా, A:B అనేది ఏమవుతుందంటే 4:3 అవుతుంది. అలాగే B:C అనేది 5:6 అవుతుంది. ఓకే, ఇది A:B, ఇది B:C. ఇక్కడ B అనే నిష్పత్తిని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 తోటి దీన్ని మల్టిప్లై చేయండి, ఈ 3 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు 5 4s 20 5 3s 15. ఇది వచ్చేసి 3 5s 15 3 6s వచ్చేసి 18. ఇప్పుడు చూడండి ఈక్వల్ అయిపోయింది కదా, అంటే 20:15:18. ఇక్కడ ఏదన్నా క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఏమీ లేవు కాబట్టి 20:15:18 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 సంఖ్యల నిష్పత్తి √99:1331 మరియు ఆ సంఖ్యల మొత్తము 462 అయితే ఆ సంఖ్యల భేదము ఎంత? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో ఏమిచ్చారంటే 2 సంఖ్యల నిష్పత్తి ఇచ్చారు. ఎలా ఉందంటే √99:1331. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే √11 × 9గా రాయొచ్చు. దీన్ని వచ్చేసి √11 × 121గా రాయొచ్చు. అంటే √11 × 3 అవుతుంది. ఇది వచ్చేసి √11 × 11 అవుతుంది. √11 క్యాన్సిల్ అయిపోతే 3:11 అవుతుంది రేషియో. సంఖ్యల మొత్తం అంటే 3 + 11 14 భాగాలు. ఈ 14 భాగాలు వచ్చేసి 462 అని ఇచ్చారు. సంఖ్యల భేదం అంటే 11 - 3 8 భాగాలు అవుతుంది. 14 భాగాలు 462 అయితే 8 భాగాలంటే 8/14 × 462. 14 ఒకట్లు
14 మూళ్ళు 14 మూళ్ళు. సో 8 33 వచ్చేసి 264 అవుతుంది. 264 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3:5ల వర్గ నిష్పత్తి, 9:10ల విలోమ నిష్పత్తి మరియు 27:8ల ఘనమూలముల నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఎంత? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో మొదట ఏమన్నారంటే 3:5ల వర్గ నిష్పత్తి అన్నారు. 3:5ల వర్గ నిష్పత్తి అంటే 3² 5² అమ్మ, అంటే 9:25 అవుతుంది. తర్వాత ఏమన్నారంటే 9:10ల విలోమ నిష్పత్తి అన్నారు. విలోమ నిష్పత్తి అంటే 1/9:1/10 అమ్మ, దీన్ని 10:9గా రాస్తాం. అలాగే 27:8ల ఘనమూల నిష్పత్తి అన్నాడు. ఘనమూలం అంటే √27 అమ్మ. √27 అంటే 3 అవుతుంది, √8 అంటే 2 అవుతుంది. వీటి బహుళ నిష్పత్తి అని చెప్పి అడిగారు. బహుళ నిష్పత్తి ఎలా కనుక్కుంటాం చూడండి. ఇందులో మొదట ఉన్నవి ఏమేంటమ్మా? 9 ఉంది. ఇందులో మొదట ఉన్నవి ఏంటో చూడండమ్మా, 9, 10, 3 ఉన్నాయి కదా. సో 9 × 10 × 3 ఇక్కడ రెండో దాంట్లో 25 × 9 × 2. ఓకే, చూడండి ఇందులో క్యాన్సిల్ అయ్యే 9 క్యాన్సిల్ అయిపోతుంది. 5 2s 5 5s 2 1s 2 1s. సో ఇక మిగిలిపోయేది 3:5. సో 3:5 అనేది సరైన సమాధానం. 3:5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 5.6 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం ఏర్పరచు నీడ పొడవు 3.2 మీటర్లు అయినా అదే సమయంలో 10.5 మీటర్ల ఎత్తుగల మరొక స్తంభం ఏర్పరిచే నీడ పొడవు ఎంత? ప్రాబ్లంలో 5.6 మీటర్లు పొడవు గల స్తంభం నీడ వచ్చేసి 3.2 మీటర్లు అని ఇచ్చారు. అయితే 10.5 మీటర్ల పొడవు గల స్తంభం యొక్క నీడ పొడవు ఎంత అన్నారు. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఎలా వేస్తామంటే 10.5/5.6 × 3.2 అని వేస్తాం. సో చూడమ్మా, క్యాన్సిలేషన్స్ చేస్తే 8 4s 8 7s, అలాగే 7 1s 7 1.5s. సో 1.5 × 4 వచ్చేసి 6 వస్తుంది. సో 6 మీటర్లు ఉంటుంది. 6 మీటర్లు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x³ + y³ x³ - y³ = 133:117 అయినా x² + y² x² - y² చూడమ్మా, 5³ + 2³ కానీ చేసినట్లయితే మనకి 133 వస్తుంది. 5³ అంటే 125 125 + 8 133 వస్తుంది. అలాగే 5³ - 2³ చేస్తే 117 వస్తుంది. అంటే ఇక్కడ x ప్లేస్లో 5 ఉంది, y ప్లేస్లో 2 ఉంది. సో ఇక్కడ x² + y² x² - y² అడిగారు. సో 5² + 2² 5² - 2² అవుతుంది. అంటే 25 + 4 29/25 - 4 21 29/21 అంటే 29:21 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.